ఈ రౌడీగాడు నా వెంటెందుకు పడుతున్నాడు? ఆగో, నా చేతుల్లో తన్నులు తింటావు. నన్ను ఎందుకయ్యా కొడుతున్నావు? నన్ను అలా ఎక్కువ నమ్మల కాదు, నన్ను వదిలేసాయి. నువ్వు ఇన్స్పెక్టర్ నాతోనే అబద్ధం చేస్తావా? నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను. అయిపోయావు నా చేతిలో, అయిపోయావు నా చేతిలో. వదిలేవయ్యా, వదిలే చెప్పేడికి నన్ను వదిలేవయ్యా, నన్ను వదిలేసేయ్. నా మాటలు విను, నేను చెప్పేది నిజమే. నేనే అసలైన లడ్డూ సింగ్ని. ఆగండి, ఈయన నిజంగానే ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ గారు. నువ్వే ఈ లడ్డూ సింగ్ ని నా కోసం పంపించావన్నమాట. ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రొటెక్షన్ కావాలి. మిమ్మల్ని గూండాలు వెంబడిస్తున్నారు. నాకేమీ అవసరం లేదు. 20 మంది గూండాలు ఒకేసారి వచ్చినా నన్ను ఏమీ చెయ్యలేరు. మీరేం నా గురించి దిగులు పడద్దు. ఛాంపియన్షిప్ లో నేనే గెలుస్తాను. ఏ రౌడీ వచ్చి నన్ను ఏం చేస్తాడో నేను చూస్తాను. ఎవ్వడు నన్ను ఏమీ చెయ్యలేడు. వెళ్ళాడు పెళ్ళాడు పెళ్ళాడు ఎవడా వెళ్ళాడు? ఎప్పుడు చూసినా మన ప్లాన్ ని నాశనం చేస్తున్నాడు. వాణ్ణి పిల్లాడని మాత్రం అనకండి బాస్. అలా అంటేనే అందరినీ ఉతికి పారేస్తున్నాడు. ఆ ఫైటర్ సంగతి తర్వాత చూసుకుందాం. ముందు ఆ పిల్లాన్ని ఎత్తుకొచ్చాయండి రా. ఇప్పుడు దాకా ఆ గూండాలు మన షాబుని కిడ్నాప్ చేసుకొని వెళ్ళలేదు. కానీ ఛాంపియన్షిప్ దగ్గర పడుతోంది. ఆ ఛాంపియన్షిప్ లో సాబు గెలిస్తే బాగుంటుంది. పొట్టి కోపిష్టివాడు. ఇది వేదర్ సిటీ పరువుకు సంబంధించిన విషయం కదా అని వదిలేశా. తీసుకెళ్తున్నారు. ఇప్పుడేం చేయాలి? ఇది ఖచ్చితంగా ఆ గొండాల పనే అయ్యుంటుంది. శివ శాబుని కాపాడుతున్నాడు కదా, అందుకని ఈసారి వాళ్ళు శివాని ఎత్తుకుపోయారు. కానీ శివాని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో మనం వెళ్ళి కనిపెట్టాలి. రా, త్వరగా మన శివాకి వెళ్ళి సహాయపడదాం. వద్దు వద్దు అంటున్నా కానీ మా దారికి అడ్డొస్తున్నావు కదా. ఇక నీ ఆటల్ని ఈ రూమ్ లోపలే చూయించుకో. ఛాంపియన్షిప్ లో ఇక వాడు ఎలా గెలుస్తాడో మేము చూస్తాం. హలో రేవా, నన్ను టవర్ లోపలే బంధించారు. ఛాంపియన్షిప్ కూడా ఇక్కడే జరగబోతోంది. ఏ టవర్ లో ఉన్నావు? ఇక్కడ 4 టవర్లు ఉన్నాయి. ఒక్క నిమిషం. ఓకే శివ, నాకు కనిపించావు. డోంట్ వరీ, మేము ఎలాగైనా తాడు విసిరేస్తాం. ఆ తాడు పట్టుకొని నువ్వు కిందకొచ్చేయి. ఓకే రేవా, థ్యాంక్స్. నో సారీ, నో థ్యాంక్స్. మర్చిపోయావా? ఇప్పుడు కుంగ్ ఫు ఛాంపియన్షిప్ స్టార్ట్ అవ్వబోతోంది. ఛాంపియన్షిప్ యొక్క ఫస్ట్ ఫైట్ ఇప్పుడు మొదలు కాబోతోంది. ఈ ఫైట్ లో వీనస్ సిటీ రాకీ మరియు టైగర్ పాల్గొంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఫైట్ లో పాల్గొనబోతున్న వీరులు వేదాస్ నగరానికి చెందిన షాబు, తర్వాత బ్రహ్మ సిటీకి చెందిన షేర్ ఖాన్. ఈ తాన్ని మనం అంత పైకి ఎలా విసిరేయగలం? మా ఊర్లో ఇలాగే ఒక సమస్య ఎదురైంది. నేను అప్పుడు 3 తాడులను ఒకటితో ఒకటి కట్టి అలాగే విసిరాను చూడు. విసిరేసావా? ఎస్ ఎస్ ఎస్, నాకు మంచి ఐడియా దొరికింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పోటీలో టైగరు మరియు విరాట్ తలబడబోతున్నారు. ఎవరు గెలుస్తారో చూద్దాం.
ఇప్పుడు రాబోయేది సెమీఫైనల్స్ రౌండ్. వేదా సిటీకి చెందిన షాబు మరియు బృందా సిటీకి చెందిన ఫైటర్ ఆడా తలబడుతున్నారు. అది ఇక అంతా నీ చేతిలోనే ఉంది. డైలీ నువ్వు చెప్పే కథలు విని మాకు బోరు కొట్టేసింది. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా నీ టాలెంట్ చూపించాలి. అది నువ్వు సాధించావు. నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు సాధించావు. మర్యాదగా తిరిగి కిందకొచ్చాయి, లేదంటే తాడు విప్పేస్తాను, నువ్వు కింద పడిపోతావు. సారీ అంకుల్, మీకంత కష్టం కలిగించండిలే. బాయ్. అరే ఏంటిది? శివ, రా త్వరగా వెళ్దాం. ఛాంపియన్షిప్ ఎప్పుడో మొదలైంది. అసలు వీడికేమైంది? ఈ రోజు తను ఒక విజయం సాధించాడు. అది ఇక మనకి చెప్తూనే ఉంటాడు. రా వెళ్దాం. వస్తున్నాడు. ఇప్పుడు మనం ఫైనల్స్ కి చేరుకున్నాం. స్కార్పియన్ మరియు షాబు. మనం సరైన సమయానికే వచ్చాం. ఇదే ఫైనల్ ఫైట్. ఇప్పుడు ఇది చాలా బాగుంటుంది. నేను గెలిచేశాను. నేను రాగానే నన్ను చూసి భయపడి మైకం వేసి పడిపోయాడు. ఇది చీటింగ్. ఇతను కావాలనే ఇలా చేశాడు. లడ్డు సింగ్ గారు, ఇంతకు ముందు ఇలాగే ఒకసారి జరిగింది, గుర్తుందా? ఎస్, వీళ్ళు ఇంతకు ముందే 2 సార్లు ప్రయత్నించారు. ఇది చీటింగే, 100% చీటింగ్. కానీ మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు కదా సార్. వేదా సిటీ కోసం ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొనాలనుకుంటే నేను వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నాను. అలా ఎవరు పాల్గొనకపోతే ఇతనే గెలిచాడని అనౌన్స్ చేస్తాను. ఇది తప్పే వేరే మార్గం లేదు. వేదా సిటీ తరపున శివ పాల్గొంటాడు. అది ఏమిటి అలా చెప్తున్నావు? ఇది మన ఊరి పరువు సంబంధించిన విషయం. ఒరే పిల్లడా, నీ గురించి చాలా విన్నాను. రా 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 రా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. ఇతను చూడడానికి చాలా చిన్నపిల్లవాడిలా ఉన్నా ఫైటింగ్ మాత్రం అదరగొట్టేస్తున్నాడు. చూడండి, ఇద్దరు ఒకరి మించిన వారు ఒకరు. చివరికి ఎవరు గెలుస్తారో చూద్దాం.
నేనే శివాకి ట్రోఫీ ఇవ్వాలని అనుకుంటున్నాను. శివ ఈ రోజు నాకు మంచి గుణపాఠాన్ని నేర్పించాడు. మనకెంత టాలెంట్ ఉన్నా సరే తలపొగరు మాత్రం ఉండకూడదు. శివ నాకన్నా వయసులో చాలా చిన్నవాడు, కానీ నాకన్నా బాగా ఫైట్ చేశాడు. వాడికి అసలు గర్వమే లేదు. నువ్వు ఇంత మంచివాడివని నేను అనుకోలేదు. రౌడీల నుంచి నన్ను చాలాసార్లు కాపాడావు. నేను హెడ్ వైడ్ తో కనీసం నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. నా ప్రవర్తన గురించి తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. శివ దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. తీసుకో శివ. థ్యాంక్ యూ.